ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు రండి. కుడికాలు ముందు పెట్టిరా నాన్న. వదిన కూడా వచ్చుంటే ఇద్దరికి కలిపి హారతి ఇచ్చేవాళ్ళు కదా బ్రో. ఇద్దరు కాదు మహి, ముగ్గురు. కానీ ఇప్పుడు ఇద్దరే కదా అఖిల. పార్వతి లేదు, పెదబాబు మనోడు. పార్వతి కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా ఆంటీ. కాకపోతే ఈ ఇంటి కోడలుగా కాకుండా మీ కూతురులా ఉంటుంది. ఉండనివ్వండి. ఉండాలి ఐశ్వర్య. తనకి తానుగా గతం గుర్తు తెచ్చుకునేంత వరకు మనందరం పార్వతికి అండగా ఉండాలి. బావా, బాబును లైవు. ఓ నాన్నా, మేము కూడా బాబు దగ్గర ఉంటాం మామ్. పార్వతికి గతం గుర్తు తీసుకురావాలని ప్రయత్నిస్తే తన ప్రాణానికి ప్రమాదం. అందుకే అత్తనమ్మని చేశాడా దేవుడు. ఆ దేవుడు ఇలాగైనా మనం పార్వతికి దగ్గరుండేలా చేశాడు. ఈ కుటుంబానికి మంచి చేయాలని ప్రయత్నించిన పార్వతికి ఇప్పుడు మనం మంచి చెడు చెప్పాలి. తనకేమీ తెలియదు, ఏదీ గుర్తులేదు. ఈ బిడ్డ ఇంట్లో అడుగు పెట్టాకైనా మన కుటుంబానికి మంచి జరగాలి. లోపలికి పదమ్మా. రామ్మా. పార్వతి, మనిల్లు పద. పార్వతి, పార్వతి, వదిన. అమ్మా, ఈయనెవరు? వీళ్ళందరూ ఎవరు? నాకేమవుతారు? వీళ్ళు కూడా నాతో పాటే ఉంటారా? అవును పార్వతి, నువ్విక్కడే ఉండేదానివి. మా అందరితో కలిసి ఉండేదానివి. నువ్వంటే మా అందరికీ ప్రాణం తెలుసా? నేను మీ అందరితో కలిసి ఉండేదాన్నా? నాకేం పార్వతి, అమ్మ పార్వతి, అమ్మ పార్వతి, వదిన. పార్వతి, ఏమైంది నీకు? వీళ్ళందరినీ నేను మర్చిపోయానా? నాకేం గుర్తు రావడం లేదమ్మా.
వీళ్ళందరూ మనకి బాగా కావలసిన వాళ్ళమ్మా. మనతోనే ఉండేవాళ్ళు. నిన్ను కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు. నువ్వు బాగా అలసిపోయావు. రెస్ట్ తీసుకుందు గాని పదా. నువ్వు నిన్న మీ బిడ్డతో నా దగ్గరకు వచ్చారు కదా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను అది అది అతను నీ బాడీ గార్డ్ అమ్మా. నేను 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకునే నీ మనిషి. నాకు కాపలా ఎందుకమ్మా? నిన్ను శత్రువుల నుంచి కాపాడడం కోసమమ్మా. నన్ను శత్రువుల నుంచి కాపాడడం కోసమా? నాకు శత్రువులు ఎవరున్నారమ్మా? మీ అందరికీ లేంది నాకే ఎందుకున్నారు? నీ మంచితనమే నీకు శత్రువుల్ని పెంచిందమ్మా. నీకు ఎవరికైనా మంచి చేయడమే తెలుసమ్మా. ఆ మంచితనాన్ని కొందరు దుర్మార్గులు అవకాశంగా తీసుకుని నీకు హాని తలపెట్టాలని చూస్తున్నారు. వాళ్ళ నుండి నిన్ను కాపాడ్డానికి నీకు కాపలా ఉంటున్నాడు. నువ్వు బాగా అలసిపోయావు. రెస్ట్ తీసుకుందు గాని పద. ఇక్కడ నేనొక్కదానే ఉండాలా? నీ చుట్టూ ఎప్పుడు మేముంటామమ్మా. నీకు ఎవ్వరూ ఎలాంటి హాని తలపెట్టనివ్వను. ఈ అమ్మకి నువ్వంటే ప్రాణం. నీకేమీ కాదు. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నువ్వు ప్రశాంతంగా ఉండు. నాకు గతం అనేది గుర్తుంటేనే కదమ్మా తలుచుకొని బాధపడ్డానికి. నిన్న అనేది ఎప్పుడు ముఖ్యం కాదు. ఈ రోజు రేపు అనేది మనిషికి ముఖ్యం. నువ్వు ఈ ఇంటి మహారాణివి. ఈ ఘట్టమనే నీ అఖిలాండేశ్వరికి ప్రాణానివి. నీకిష్టమైనవన్నీ ఈ అమ్మ చేతులతో తిని ఎన్ని రోజులైందో. నువ్వు ఫ్రెష్ అవ్వు. నీకిష్టమైనది తీసుకొస్తాను. అలాగేనమ్మా.
ఇక నుండి తనకి తన గతం ఏంటని ప్రశ్నించే అవసరం తనకి రాకుండా మనందరం పార్వతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దబాబు, భర్తగా తన బాగోగులు చూసిన నువ్వు ఇప్పుడు తనకి బాడీగార్డుగా ప్రతి క్షణం తన పక్కనే ఉంటే మళ్ళీ ఏదో ఒక క్షణాన తను నిన్ను గుర్తుపడుతుందనే ఆసుంది. నేను తన పక్కన ఉండడం కంటే నాకు కావాల్సిందేముందమ్మా? ప్రతి క్షణం నా పార్వతిని కంటికి రెప్పలా చూసుకుంటాను. పార్వతి మళ్ళీ నన్ను గుర్తుపట్టే వరకు తన కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటాను. పెద్దబాబు, చిన్నబాబు, పార్వతిని బయట వాళ్ళెవరూ కలవకుండా చూసుకోవాలి. అలాగే ఆ రాక్షసి నీడని కూడా ఈ గడపలోకి రాకుండా జాగ్రత్త పడాలి. చిన్నబాబు, ఇక నుంచి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ నా మొబైల్లోనే కాదు, అందరి మొబైల్లో వచ్చేలా చేయమని టెక్నీషియన్కి చెప్పు. ఓకే డాడ్. ఎవరు మీరు? మీరెవరు అని అడుగుతున్నాను. చెప్పండి. నాకేం గుర్తు రావట్లేదు. మీరు నాకేమవుతారు? పార్వతి, ఏంటి? ఏమైంది? అది సోప్. అవును, అమ్మ నీ పేరేదో చెప్పిందే. దేవేంద్ర. దేవానా? అంటే మీరు దేవుడా? తెలీదు. ఒకప్పుడు దేవుడు అన్నావు, ఇప్పుడు అవునా అంటున్నావు. అవును, నేను మిమ్మల్ని ఏమని పిలిచేదాన్ని? శ్రీవ. మీరు మీకు నచ్చినట్టు పిలిచేవాళ్ళు. అదేంటి? గతం మర్చిపోయింది నేను కదా, మీకు కూడా గుర్తులేదా? సర్లే, ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి? ఎలా పిలిస్తే పలుకుతావు? మీ ఇష్టం. మీరు ఎలా పిలిచినా పలుకుతాను. మీరు తలుచుకున్నా చాలు, నేనొస్తాను. మిస్టర్. హలో మిస్టర్. మేడం. అవును,
నీకు నా శత్రువులు ఎవరో తెలుసా? తెలీదు. తెలియనప్పుడు నన్నెలా కాపాడతావు? కాపాడతాను మేడం. మీ ప్రాణాన్ని కాపాడటం కోసం నా ప్రాణాన్నైనా పణంగా పెడతాను. మిమ్మల్ని కాపాడుకుంటాను. మిస్టర్, ఇక నువ్వు వెళ్ళు. పర్వాలేదు మేడం, ఇక్కడే కదా ఉంటాను. నువ్వుంటావు, కానీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే నువ్విలాగే నా దగ్గర నించుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే మేడం, సారీ. మిస్టర్, మనిషికి మరో ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదమైంది ఏంటో తెలుసా? జ్ఞాపకాలు. మరపురాని నీ మాటలు మనసు విరిగిపోయేంత బాధ ఉన్నా మౌనంగా నా పార్వతి ముందు ఉన్నానన్న సంతోషంలో మాటలు కూడా రావట్లేదు. పార్వతి, మన శరీరాలు వేరైనా మనసులో ఒకటే నన్ను గుర్తు చేసుకో. మర్చిపోలేని ప్రేమ మనది. మరపురాని మమతనేది. నీ జ్ఞాపకాలు నన్ను చిదిమేస్తున్నాయి. మనిద్దరి ప్రేమ ఆప్యాయత, అందరితో ఉన్న అనుబంధం, ఇవన్నీ కలిసి నీకు గతం గుర్తు చేస్తే ఎంత బాగుంటుంది పార్వతి. అమ్మకి ఎంత నమ్మకం ఉంది తనంటే. అమ్మ బాడీ గార్డ్ అని చెప్పింది. కానీ తనని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అమ్మ, నాన్న అందరూ చాలా ప్రేమగా ఉన్నారు. కానీ నాకు అయ్యో, అసలు ఏం జరుగుతుంది నాకు? నేనెవరిని? నాకేమైంది? పార్వతి, నేనెవరిని? పార్వతి, ఏమైంది పార్వతి? ఏమైంది? నీకేం కాదు, నీకు నేనున్నాను పార్వతి, నీకు నేనున్నాను. ఉండు. పార్వతి, తాగు తాగు. నీకేం కాదు, నీకేం కాదు పార్వతి, నేను వచ్చేసాను పార్వతి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకొచ్చావు?
నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి?